కొంతమంది మనుషులకు కానీ లేదా విద్యార్థులకు కానీ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించి మేము ఆ పనిని చేయగలము అనేటటువంటి ఒక దిశను చూపించేటువంటి దాన్నే ప్రేరణ అంటారు. ఇప్పుడు ఈ ప్రేరణ పాఠ్యభాగం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి ఒక మహనీయుని యొక్క జీవితం విద్యార్థులకు ప్రేరణై వారి యొక్క లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఒక మహనీయుని యొక్క జీవితం, ఎవరా మహనీయుడు అనేది మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ఆ మహనీయుని యొక్క జీవితానికి ఒక ప్రేరణ అయితే ఆ ప్రేరణ ద్వారా విద్యార్థుల యొక్క లక్ష్య నిర్దేశంకు పునాదులు వేయడమే అనేదే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎవరు ఆ మహనీయుడు? ఎవరు? ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి ఆ మహనీయుడు ఎవరు? ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన గురించి మనం ఈ ప్రేరణ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. ఇక ఈ పాఠ్యాంశం సంబంధించినటువంటి ప్రక్రియ ఏమిటి? ప్రక్రియ ఆత్మకథ. ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే గ్రంథస్థ రూపంలో తీసుకొస్తే, అంటే తన జీవితాన్ని తానే గ్రంథస్థం చేసుకుంటే దాన్ని ఆత్మకథ అంటారు, లేదా స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఆత్మకథకే ఇంకొక పేరు స్వీయ చరిత్ర. ఇక్కడ అప్పుడు ఆయన యొక్క జీవితంతో పాటు ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా ఆ గ్రంథస్థంలో మనం, అంటే ఆ రచనలో మనం చూడొచ్చు. అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మహనీయుడైనటువంటి, ఎలా మహనీయుడయ్యాడు ఏంటి అనేది ఆయనే తన గ్రంథస్థం, అంటే ఆయనే తన సొంతంగా రచించుకున్నటువంటి రచనే ఆత్మ కథ. ఇక రచయిత ఎవరు? అసలు ఈ పాఠ్యాంశాన్ని అంటే ఎవరు రచించారు? అబ్దుల్ కలాం గారే రచించడం జరిగింది. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన పూర్తి పేరు ఏపీజే అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన యొక్క పూర్తి పేరు. తండ్రి జైనుల్లాబ్దీన్, తల్లి ఆశమ్మ. ఆయన తండ్రి ఒక పడవ నడిపేవాడట. అందుకే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అన్నాం. అంటే అబ్దుల్ కలాం గారు ఒక ధనిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కాదు, ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి వృత్తి ఏంటంటే పడవ నడిపేవారు. ఈయనకి ఒక సోదరి కూడా ఉండేది. ఈయన అసలు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు? 1931లో అక్టోబర్ నెల 15వ తేదీన ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అంటే 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ఒక పుణ్యక్షేత్రం, మీకు తెలుసు కదా, అందరూ కాశీ రామేశ్వరం అంటారు. అలాంటి పుణ్యక్షేత్రకి దగ్గరగా ఉన్నటువంటి ధనుష్కోటి అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో పట్టుదలతో, క్రమశిక్షణతో ఒక ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా మన దేశానికి సేవలు అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఈయనకి మన భారత ప్రభుత్వం భారత రత్నతోనూ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అంటే అత్యున్నత పురస్కారాలని అందించడం జరిగింది. దేశ విదేశాల్లో కూడా ఈయనకి గౌరవ డాక్టరేట్లు కూడా దక్కడం జరిగింది. అంతా అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంతటి అత్యున్నత శిఖరాన్ని అందించడానికి ఎవరు ఆయనకి ప్రేరణగా నిలిచారు అనేది మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్నాం. ఇలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మనకి ఇంకా లేరు. ఆయన జూలై 27, 2015వ సంవత్సరంలో ఈయన ఒక విద్యార్థులకు మధ్యలోనే ఆయన యొక్క తుది శ్వాసను విడవడం అనేది జరిగింది. అంటే భారత రాష్ట్రపతిగా తన సేవలను అందిస్తూ రాష్ట్రపతి పదవి రెండవసారి ఆయన్ని
అలంకరించమని ఎంతో మంది ఆయన్ని అడిగినా కూడా ఆయన తృణప్రాయంగా నాకు ఇంకా వద్దు, నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని నేను విద్యార్థులకి చెప్తాను ఆయన రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత ఆయన విద్యార్థుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరిగినప్పుడు అలాంటి ఒక సభలో విద్యార్థుల మధ్యలోనే ఆయన కుప్పకూలిపోవడం జరిగింది. ఆ రోజు సాయంకాలానికి ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన్ని అజాత శత్రువు అంటారు. అసలు ఈయనకి శత్రువు అనేవాడే ఎవరు లేరు. ఎంతో నిరాడంబరంగా తన కోసం అంటూ ఏమీ లేకుండా తను చేసిన దేశానికి సేవ చేయడమే అనే ఒక పరమావధిగా ఉంటూ ఆయన చూడండి ఎన్నో గొప్ప పదవులను అలంకరించినా కూడా ఆయన తన దగ్గరంటూ అసలు ఏ విధమైనటువంటి డబ్బు పరంగా గానీ ఆస్తి పరంగా కూడా సంపాదించుకోలేదు. ఆయనకి చిన్న మచ్చ, ఆయన జీవితంలో ఒక చిన్న మచ్చ అనేది కూడా ఆయనకి లేదు. అందుకే ఆయన్ని అజాత శత్రువు అంటారు. అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే చూడండి, శ్రీహరికోట తెలుసు కదా మీకు. మనకి సైన్స్ పరంగా అంటే ఒక శాస్త్రవేత్తగా మనకి ఆయన ఎన్నో సేవల్ని అందించాడు. అంతరిక్షంలోకి ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాల్ని తను చేసి సఫలీకృతం చేసి ప్రపంచ పటంలో భారతదేశానికి కూడా ఒక గొప్ప స్థానాన్ని ఆయన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎలా ప్రేరణ పొందాడు, ఆయన ఎవరి ద్వారా ప్రేరణ పొంది ఈ స్థాయికి తాను రాగలిగాడు అనేది మనం ఈ పాఠ్యాంశంలో మనం ప్రేరణ పాఠ్యాంశంలోకి వస్తే ఇది అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథ. అంటే ఆయన జీవితాన్ని గురించి ఆయనే రచించుకున్నారు. ఆయన ఎవరు ప్రేరణగా నిలిచారని చెప్పారు. ఇక్కడ అర్థమవుతుందమ్మా మీకు? ఆయనకి ప్రేరణ ఎవరు? అసలు మన ముందు ఉద్దేశంలోనే అసలు పార్టీ ఉద్దేశమే మనం ఏంటి, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి ఒక మహనీయుని యొక్క జీవితం ప్రేరణై విద్యార్థుల యొక్క లక్ష్య నిర్దేశాన్ని పునాదులు వేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అన్నాం. అంటే ఇక్కడ ఒక మహనీయుని జీవితం మనకి ప్రేరణ అయితే, మన విద్యార్థులకి మనకి ప్రేరణ అయితే, మరి ఆయన ఈ రోజు ఆ స్థాయిలో ఆయన నిలబడడానికి ఆయనకు ఎవరు ప్రేరణగా నిలిచారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అవును కదా? అంటే అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం అంచెలంచెలుగా ఎదగడానికి, ఆయన అనుకున్నది సాధించడానికి ఆయనకు ఎవరు ప్రేరణగా నిలిచారంటే ఆయన యొక్క ఉపాధ్యాయులు. ఎవరు ఆయనకి ప్రేరణగా నిలిచింది? ఎవరు? ఆయన యొక్క ఉపాధ్యాయులు. చూడండి, మనం ఉపాధ్యాయులు చెప్పినటువంటి మంచి విషయాలు మనం విని ఏం చేస్తాం? తప్పనిసరిగా నేను అది చెయ్యాలి, నేను ఇలా కావాలి. మనం చూడండి, తల్లిదండ్రుల తర్వాత మీకు చెప్తారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటారు. అంటే ఫస్ట్ మనం తల్లిదండ్రుల్ని గౌరవిస్తాం. తర్వాత స్థానం ఎవరిది? అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ. తర్వాత స్థానం ఎవరిది? తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. చూడండి, గురువు దగ్గర మనం తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం ఎవరి దగ్గర గడుపుతామంటే గురువుల దగ్గర గడుపుతాం. ఆ గురువు ఏం చేస్తాడు? అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పాలద్రోలుతాడు. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకి ఒక విజ్ఞానాన్ని, మనం ఒక విజ్ఞానవంతుడిగా తయారు కావాలి అంటే మనం ఎవరి చేతిలో పడాలి? ఒక ఉపాధ్యాయుడి చేతిలో మాత్రమే అది సాధ్యమవుతుంది. సమాజంలో అన్ని రకాలైనటువంటి వృత్తుల వాళ్ళని, ఒక లాయర్ని తయారు చేయాలన్నా, ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక రాజకీయ నాయకుడిగా తయారు చేయాలన్నా, ఒక సైంటిస్ట్ ని తయారు చేయాలన్నా, అంటే అన్ని రకాల సమాజంలో మనకి ఉండేటటువంటి అన్ని రకాల వ్యక్తుల్ని తయారు చేసేది ఎవరంటే గురువే. అలాంటి గురువు యొక్క ప్రేరణగా అంత చాలా వేదతనంలో ఉండి చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయినా సరే ఆయన ఏం చేశాడంటే నాలో ఇది కావాలి, నేను ఇది అవ్వాలి అనేటటువంటి ఒక గొప్ప కోరిక ఆయనలో ఒక పడడానికి కారణం ఎవరంటే ఆయన యొక్క ఉపాధ్యాయులు. అబ్దుల్ కలాం గారికి చిన్నతనంలో ఆయన చెప్పారు ఏమని, చిన్నతనంలో ఆయనకి ఆకాశపు రహస్యాలన్నా, పక్షులు ఎగరడం అన్నా, సముద్రంలో గువ్వల్ని చూసినా ఆయనకి ఎంతో ఆనందం కలిగేదంట. ఆయన ఏం చేసేవాడంట, వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు, ఒక పడవ నడిపేవాడు. ఈయన కూడా ఒక్కొక్కసారి వాళ్ళ తండ్రి కూడా వెళ్ళేవాడంట. వెళ్ళి ఆకాశంలో ఆ పక్షులు ఎగురుతుంటే అతనికి కూడా అలా ఎగరాలనేటటువంటి కోరుకుండేదంట. కోరుకుంటే సరిపోతుందా? నాకు కోరుకుంటది, నేను చాలా పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, లేదంటే నేను పెద్ద డాక్టర్ని అయిపోవాలని కోరుకుంటుంది. డాక్టర్ని అయిపోవాలని కోరుకుంటే అయిపోతుందా? దానికి తగ్గటువంటి ఏం చేయాలి? కృషి చేయాలి.
దానికి తగ్గటువంటి పరిశ్రమ అంటేనే కృషి. అలాంటి కృషి చేస్తేనే కదా మనం అనుకున్నది సాధిస్తాం. అలా ఆయన ఏం చేశారంటే రామనాథపురం హై స్కూల్లో ఆయన చదువు 1 to 5th వరకు అయిపోయిన తర్వాత రామనాథపురంలో ఆయన హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఆయనకి ఒక ఉపాధ్యాయుడు చాలా ప్రేరణగా నిలిచాడంట. ఆయన పేరే ఇయదురలై సోలోమాన్. ఆయన చాలా పిల్లల్ని ఏం చేసేవాడంట, తరగతి గదిలో చాలా ఉత్సాహవంతులు చేసేసేవాడంట. ఎలాంటి వారైనా సరే నేను ఇది తప్పకుండా చేస్తాను అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం, అంటే వాళ్ళలో నువ్వు చేయగలవు, నువ్వు తప్పకుండా చేసి తీరుతావు అనేటటువంటి ఉత్సాహాన్ని నింపేటప్పటికి నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని వాళ్ళు ఏం చేసేసేవారంట, ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా నడుచుకునేవారంట. అలా ఇయదురలై సోలోమాన్కి అబ్దుల్ కలాం గారికి ఒక గురు శిష్య సంబంధం కన్నా ఎక్కువ సంబంధం వాళ్ళలో. ఎందుకంటే ఆయన ఇంకేది చెప్తే అదే వేరు. ఇప్పుడు కూడా చూడండి, చిన్నపిల్లలు ఉంటారు లేదా మీరు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఇలా కాదమ్మా అలా రాయాలంటే లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు మేము ఇలాగే చేస్తాం అంటారు. అంటే చూడండి, టీచర్ ఏదన్నా చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వేద మంత్రంలా ఉంటుంది. అలా ఆయనకి మంచి ఉత్సాహాన్ని కలిగించేవారంట. అసలు ఆయననే కాదు, తరగతి గదిలో విద్యార్థులందరినీ ఉత్సాహవంతులను చేసి వాళ్ళు ఏదనుకుంటే అది చేసేటటువంటి స్థాయికైనా తీసుకొచ్చేవాడంట. ఆయన్ని బాగా ఇష్టపడేవాడంట ఎవరు, అబ్దుల్ కలాం. చూడండి, ఎవరైనా సరే చెప్పింది చేశారనుకోండి, ఆ ఉపాధ్యాయుడికి ఆ విద్యార్థి పట్ల కూడా చాలా ఇష్టం అనేది ఏర్పడుతుంది. అలా ఈయనకి అబ్దుల్ కలాం గారికి, అంటే తన ఉపాధ్యాయుడు హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఇయదురలై సోలోమాన్ ఆయనకి అబ్దుల్ కలాం గారికి మంచి స్నేహం ఏర్పడిందంట. అంటే ఇంకా ఆయన దగ్గర ఉంటే ఈయన లోకాన్నే మర్చిపోయేవారు, నేను ఏది కావాలంటే అది చేసేయచ్చని. ఆయన ఒక విషయం చెప్పేవారంట, కలాం నువ్వు ఏదైనా అనుకున్నది సాధించాలి అని అనుకున్నావంటే నువ్వు ఒక 3 అంశాల మీద పట్టు సాధించాలి. ఎన్ని అంశాల మీద పట్టు సాధించాలి? 3 అంశాల మీద పట్టు సాధించాలి. ఏంటి ఆ విషయాలు? 1 కోరిక ఉండాలి, 2 నమ్మకం ఉండాలి, 3 ఆశ కలిగి ఉండాలి. చూడండి, కోరిక, నమ్మకము లేదా విశ్వాసము, నమ్మకం అన్నా విశ్వాసం అన్నా ఒకటే, లేదా ఆశ కలిగి ఉండాలి. ఫస్ట్ కోరుకోవాలి. ఆ కోరికను తీర్చుకోవాలనేటువంటి నమ్మకం నీలో ఉండాలి. ఆ నమ్మకాన్ని పెంచుకోవాలంటే ఆశ చావకూడదు. చూడండి, మీరు ఏదైనా ఎప్పుడైనా పుట్టినరోజు అవుతుంది, పుట్టినరోజు వస్తే మీకు ఒక డ్రెస్ కొనుక్కోవాలనేటువంటి కోరుకుంటుంది. తప్పనిసరిగా ఆ డ్రెస్ నేను ఎలాగైనా సరే మా నాన్నగారితో నేను కొనిపించుకోవాలనేటువంటి నమ్మకాన్ని, ఎలాగైనా కొనిపించుకుంటాననే ఒక నమ్మకం ఏర్పాటు చేస్తుందా. ఆ వస్తువు మీద మీకు ఆశ చావదు. మీకు ఎలాంటి డ్రెస్ కావాలనుకుంటున్నారో దాని మీద మీరు బాగా ఆశ పెట్టుకుంటారు. తిట్టినా, ఏడ్చినా, బతిమాలినా ఏదో రకంగా మీరు ఏం చేస్తారంటే ఆ వస్తువుని మీ సొంతం చేసుకుంటారు. అప్పుడు చాలా మీరు ఆనందం పడతారు. అలాగొక వస్తువు పైన కాదు, మనం చేసేటటువంటి పని పైన కూడా నువ్వు ఇది కావాలని అనుకుంటున్నావు. చిన్నప్పుడు చూడండి, మనం అడుగుతూ ఉంటాం విద్యార్థుల్ని, నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, లేదంటే నేను IPS అవుతాను, లేదంటే నేను ఒక టీచర్ అవుదాం అనుకుంటున్నానని చెప్పేస్తారు. మరి 10వ తరగతి దాటిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, అప్పుడు అనుకున్నాను కానీ టీచర్ ఇప్పుడు అవ్వలేదు అంటారు. ఎందుకని అంటే మీరు దాని మీద మీరు బాగా కోరిక పెట్టుకోలేదు, దానికి ఒక నమ్మకం లేదు, మీకు దాని మీద ఆశ చనిపోయింది, ఆశను పెంచుకోలేదు. కానీ ఇక్కడ అబ్దుల్ కలాం గారు చేసింది అది కాదు. వాళ్ళ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఈ 3 అంశాల మీద నువ్వు పట్టు సాధించాలన్నాడో ఇంకా ఆ 3 అంశాలని ఆయన గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా అంటే నేను ఇది కావాలి, నేను ఆకాశంలో ప్రయాణించాలి, అంతే. దానికి ఏం చెయ్యాలి? ఆకాశంలో ప్రయాణించాలంటే మనకు రెక్కలు కట్టేస్తే ఎగిరిపోతామా? అంటే దానికి సంబంధించిన చదువుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఒక పైలట్ అవ్వాలంటే మామూలుగా పైలట్ అయిపోతారా? దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటేనే కదా మనం పైలట్ అవుతాం. ఒక టీచర్ అయిపోవాలంటే అయిపోతామా? దానికి సంబంధించిన చదువులు పూర్తి అయిన తర్వాతే మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు మనం ఆ వృత్తిలోకి వెళ్తాం. లేదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అవ్వాలి, అయిపోతామా? అనుకుంటే అయిపోతుందా? దానికి ఎంత శ్రమ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, శ్రమ పడితే ఫలితం నీ బానిస అవుతుంది అంటారు. అంటే ముందు శ్రమ పడితే నువ్వు అనుకున్నటువంటి ఆ పనిని నువ్వు తప్పనిసరిగా నిర్వర్తిస్తావు. అలా ఆ ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలు ఈయన మనసులో చిన్నతనంలోనే బాగా నాటుకుపోయినాయి. కాబట్టే అబ్దుల్ కలాం గారికి ఎంత సామాన్య కుటుంబంలో జన్మించినా ఆయన అనుకున్నది తప్పనిసరిగా సాధించగలిగాడు. అలా ఏమైంది, ఆయనకి హై స్కూల్ చదువు పూర్తయింది. ఒక పునాదిని వేశాడు ఆయన, ఇయదురలై సోలోమాన్. అలా ఆయన 1950లో ట్రిచి సెయింట్ జోసెఫ్ లో ఆయన జాయిన్ అయ్యాడు.
అక్కడ కూడా చక్కగా ఎంటర్ అయింది. ఇక్కడ చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు ఒక టాపర్ స్టూడెంట్ ఏం కాదు, ఒక సాదాసీదా విద్యార్థి. అంటే అటు ఫెయిల్డ్ కాదు ఆయన, అలాగని ఒక మంచి గ్రేడ్ వచ్చినటువంటి ఒక విద్యార్థి కాదు. అంటే ఒక ఎటువంటి ఆటంకాలు లేకుండా తన చదువుని ఒక సాదాసీదాగా, అంటే బాగా తెలివిగా ఉండేవాడు కాదు, అలానే తెలివి తక్కువవాడు కాదు, అతి తక్కువ మార్కులతో ఆయన పాస్ అవుతూ వచ్చేసాడు. అలా ఈయన ఏం చేశాడు, కాలేజీలో చదివినప్పుడు ఈయనకి 3 ఉపాధ్యాయులు మళ్ళీ ప్రేరణగా నిలిచారు. ఎంతమంది ఉపాధ్యాయులు ఈయనకి ప్రేరణగా నిలిచారు? 3 ఉపాధ్యాయులు ప్రేరణగా నిలిచారు. ఎవరంటే వాళ్ళు అక్కడ ఎంతమంది ఆయనకి చేసిన వాళ్ళు ఎవరు? కేఏవి పండలై, నరసింగరావు, స్పాండర్. కేఏవి పండలై, నరసింగరావు, స్పాండర్ అనే ఉపాధ్యాయులు ఇతనికి బాగా మళ్ళీ ఈయనకి ప్రేరణగా నిలవడం. అంటే వాళ్ళు ఏం చేసేవారు, ఉత్సాహాన్ని నింపేవారు, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అనేది. ఇంకా ఆయన ఎప్పుడైనా విశ్వాసాన్ని కోల్పోతే వాళ్ళు చెప్పిన మాటలతో మళ్ళీ ఏమైపోయేది, ఈయనకి ఉత్సాహం అనేది వచ్చేసి అలా ఆయన ఇంటర్ కూడా పూర్తి చేసేసాడు. కానీ ఆయనకి చదవాలనేటువంటి కోరిక, ఇంకా చదవాలంటే ఆయనకి ఏంటి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని చదవాలి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలంటే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజీలోని దాన్ని చదవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే మనకి ఏమవుతుంది, మన ప్రభుత్వం చదువుకున్న వాళ్ళందరికీ ఉచిత విద్యను అందిస్తుంది. అప్పట్లో ఇలా ఉచిత విద్యను అందించేవి ఇప్పుడు ప్రభుత్వాలు లేవు. ఎంతో కొంత ఆ కాలేజీలో చదవాలి అంటే కొంత డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అప్పుడు అబ్దుల్ కలాం గారికి ఆయనకి చదువుకు అవసరమైనటువంటి డబ్బు ఎంతంట, 1000 రూపాయలు. 1000 రూపాయలా అని మీకు ఆశ్చర్యంగా ఉందా? అప్పట్లో ఆ 1000 రూపాయలకి అంత విలువ ఉంది. కానీ ఆ 1000 రూపాయలు లేవు. ఎలా? కానీ చదవాలనేటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. దాని మీద మంచి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆశ అయితే చావలేదు, కానీ చదవాలి. ఏం చేయాలి? తండ్రి చూస్తే చాలా సాదాసీదా, అంటే అంత డబ్బు ఆయన దగ్గర లేదు. ఎవరు సహాయం చేశారు? ఎందుకంటే చదవాలని పట్టుదల ఆయనలో ఉంది. కానీ అలా చదవాలనేటటువంటి పట్టుదల ఉండేటప్పటికి ఆ భగవంతుడే ఏదో రూపంలో మనకి ఏం చేస్తాడు, మన యొక్క కోరికని తీరుస్తాడు. అలా ఆ భగవంతుడు ఎవరి రూపంలో ఈయనకి సహాయాన్ని అందజేశాడంటే వాళ్ళ యొక్క సోదరి జహోరా. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ చేతికి బంగారు గాజులు ఉండేవంట. ఆ బంగారు గాజుల్ని తమ్ముడికి ఇచ్చి, చదువుకో, ఈ గాజులు నువ్వు ఎక్కడైనా తాకట్టు పెట్టుకో, లేదంటే అమ్మేసుకో, కానీ నువ్వు అనుకున్నది నువ్వు చదువుకోవాలి. కావాల్సిన డబ్బు ఎంత అక్కడ అబ్దుల్ కలాం గారికి? 1000 రూపాయలు. ఆవిడ సహాయం చేసింది. ఆయన చాలా బాధపడ్డాడంట, అక్క ఎలా అయినా సరే నేను నీ గాజులు నా చదువు పూర్తయిన తర్వాత నీకు మళ్ళీ నేను నీ గాజుల్ని చేసిస్తాను అని చాలా ఆనందపడిపోయాడంట. అలా ఆయన ఏం చేశాడంటే, ఆ 1000 రూపాయలు సహాయం దొరికిన వెంటనే ఆయన కాలేజీలో జాయిన్ అవడం జరిగింది. మొదటి సంవత్సరం చూడండి, డిగ్రీ అయినా సరే ఇంజనీరింగ్ అయినా సరే మొదటి సంవత్సరంలో కామన్ గా అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. రెండవ సంవత్సరంలో మనకి ఇష్టమైనటువంటి వాటికి మనం వెళ్తాం. ఈయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఆయన దానికి సంబంధించినటువంటి సబ్జెక్టుని ఎన్నుకోవడం జరిగింది. చక్కగా చదువుకుంటున్నాడు. చదువుకుంటే ఆయనకి అలా 4 సంవత్సరాలు ఆయన చదువు పూర్తవ్వ కావస్తుంది. అయ్యేటప్పటికి ఇంకా చివరిలో ఆయనకి ఏమైందంటే, ఒక యుద్ధ విమానాన్ని డిజైన్ చేసే బాధ్యతని ఈయనకి అప్పచెప్పారు. ప్రాజెక్టులు చేస్తారు కదా, ఇంజనీరింగ్ వెళ్ళేటప్పటికి ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి చెయ్యాలి. ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినంటే ఒక టీము, 4 టీముతో ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం వీళ్ళకి జరిగింది. అదేంటి, ఒక యుద్ధ విమానాన్ని డిజైన్ చేసేటటువంటి బాధ్యత. ఎంతమందికి అప్పచెప్పారు? 4కి అప్పచెప్పారు. వీళ్ళ అనుచరులు, అంటే వీళ్ళ టీంలో 4 వ్యక్తులు ఉన్నారు. దీనికి లీడర్ ఎవరు? కలాం గారు. ఈయనకేమో డిజైన్ చేసే బాధ్యత, చోదనం, అదుపు, నిర్మాణం ఇలాంటివి మిగతా వ్యక్తులకి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి లీడ్ ఎవరంటే ఆయన శ్రీనివాసరావు, ప్రొఫెసర్ శ్రీనివాసరావు అనేటటువంటి ఉపాధ్యాయుడు ఈ ప్రాజెక్టును వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు మధ్య మధ్యలో శ్రీనివాసరావు గారు వచ్చి ఆ ప్రాజెక్టును పరిశీలించారు. ఒకసారి పరిశీలించి, అబ్బాయి ఏం బాగాలేదు, మీ ప్రాజెక్ట్ అసలు అంతగా నాకు సంతృప్తికరంగా లేదు అన్నారు. అనేటప్పటికీ మనసు చివుక్కుమంది మన అబ్దుల్ కలాం గారి కంట. ఆయనే చెప్పారు, ఆయనకి మనసు బాధపడిందంట. ఏం చేయాలి సార్, ఒక 4 రోజులు టైం ఇవ్వండి, ఆ టైంలో నేను మీకు తప్పనిసరిగా చెప్తాను అన్నారు. ఆయన ఏమన్నారు, చూడండి మ్యాన్, నీకు 4 రోజులు కాదు, ఈ రోజు శుక్రవారం, ఈ శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంకాలం లోపు నువ్వు ఈ ప్రాజెక్టు
ఈ డిజైన్ చేసి నాకు చూపించాలి, లేదంటే ఏమవుతుంది నీకు స్కాలర్షిప్ వస్తుంది కదా, నేను స్కాలర్షిప్ ని ఆపేస్తాను. ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి అదే ఆయనకి ఆధారం, స్కాలర్షిప్ ఆధారం. స్కాలర్షిప్ రాకపోతే ఆయన చదవడం కుదరదు, ఎందుకంటే అది అతి సామాన్యమైనటువంటి కుటుంబం. ఎలాగైనా ఏం చేశాడంటే ఇంకా భోజనం నిద్రాహారాలు మానేసి ఆయన ఏం చేశాడంటే ఆ డిజైనింగ్ పనిని మొదలు పెట్టాడు. 3 రోజుల్లో మళ్ళీ ఆయన ఇలా వచ్చి చూసేటప్పటికి చాలా అద్భుతంగా ఉందంట కలాం గారు చేసినటువంటి డిజైన్. ఆశ్చర్యపోయాడంట. చూడమ్మా, నువ్వు నీలో పట్టుదల రేపాలని నేను ఈ పనిని చెప్పాను, నీకు చాలా పట్టుదల ఉంది, అనుకున్నది అనుకున్నటువంటిగా సాధించేటటువంటి గొప్ప వ్యక్తివి నువ్వు అని ఆయన చాలా మెచ్చుకోవడం జరిగింది. తర్వాత తమిళ సంఘం వారు ఏం చేశారంటే ఒక వ్యాసరచన పోటీ పెట్టారన్నమాట. ఏంటి ఆ వ్యాసరచన పోటీకి మాకు ఒక అంశం ఉండాలి కదా, ఏంటి అది మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే అంశం మీద అబ్దుల్ కలాం గారు కూడా అక్కడ పాల్గొనడం జరిగిందంట. ఆ పాల్గొన్నటువంటి ఆ వ్యాసానికి మొదటి ప్రైజ్ ఆయనకి రావడం జరిగింది. మొదటి బహుమతినైనా గెలుచుకున్నారు. ఇంకా కలాం గారి యొక్క ఆనందానికి అవధులే లేవు. ఇంకా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. మొత్తం ఆయన ఏమైందంట 4 సంవత్సరాలు చదువు పూర్తయింది. చూడండి, మనం ఎప్పుడైనా సరే 10వ తరగతి పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తాం, టీచర్స్ ఆ స్టూడెంట్స్ కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగుతాం, అవునా కదా. అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతాం, అంటే ఆ అనుభవాలని జ్ఞప్తి కోసం. ఇంకా అలాగే ఇంజనీరింగ్ లో కూడా ఆయన అయిపోయిన తర్వాత ఒక ఫోటో దిగాలి. మొత్తం ఆ విద్యార్థులందరూ ఉపాధ్యాయులందరూ చక్కగా కుర్చీలు వేసి కూర్చున్నారంట. కలాం గారు ఎక్కడో 2వ వరుసలో నిల్చున్నారంట. ఆయనకి స్పాండర్ అనే ఆయన లేచి నిలబడి కలాం ఎక్కడున్నాడు అని ఎత్తుకుని తీసుకొచ్చి ముందు ఆయన పక్కన కూర్చొని పెట్టుకుని, ఏంటయ్యా నువ్వు వెనకాల నిల్చున్నావు, నీలాంటి వాళ్ళు చేసేటటువంటి పరిశ్రమే నీ ఉపాధ్యాయుల్ని మంచిగా దేశానికి గుర్తు చేస్తుంది. అంటే నువ్వు పడిన శ్రమ వల్ల నీకు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు నువ్వు తీసుకొచ్చావు, కాబట్టి నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అనేటప్పటికీ ఆయనకి అసలు ఆనందం, ఎంత ఆనందమో చూడండి. ఒక ఉపాధ్యాయుడు మనల్ని గుర్తించి మనల్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని కూర్చున్నాం అనుకోండి, మనం ఎంత ఆనందాన్ని పొందుతాం. అలాంటి మరువలేనటువంటి ఆశ్చర్యం, ఆనందాన్ని ఆయన పొందడం జరిగింది. అలా ఆయన ఏం చేశాడు, మామూలుగా చదువు చక్కగా పూర్తయిపోయిన తర్వాత ఆయనకి చక్కగా 2 ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి. ఒకటి వైమానిక దళము, 2 రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు కూడా ఆయన వెతుక్కుంటూ వస్తే ఆయన చక్కగా ఏం చేశాడు, ఆ ఉద్యోగానికి దాంట్లో ఒక ఉద్యోగానికి ఆయనకు కావాల్సిన ఉద్యోగాన్ని ఎంచుకుని ఆయన వెళ్ళడం అనేది జరిగింది. చూసారా, ఎక్కడ పుట్టాము కాదు, ఎలా పుట్టాము అనేది కాదు, మనలో ఏముండాలి, ఒక పట్టుదల ఉండాలి, మనం అనుకున్నది మనం సాధించాలనేటువంటి ఒక నమ్మకం, నేను సాధిస్తాననేటటువంటి ఒక నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఈయన ఏం చేసేవాడంట, తండ్రి పడవ నడుపుతుంటే అప్పుడప్పుడు అతను కూడా వెళ్ళేవాడంట. ఇంకా ఆయన రోజు ప్రొద్దున్నే లేచి పేపర్లు వేసేవాడంట. పేపర్లు వేసి తర్వాత ఆయన ఏం చేసేవాడు, న్యూస్ పేపర్లు వేసి ఇంటింటికి తర్వాత ఆయన పాఠశాలకు వెళ్ళడం జరిగేదంట. మధ్యలో ఎప్పుడైనా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు పిలిచి వాళ్ళ షాప్ దగ్గర కూర్చోబెడుతుంటే అక్కడ కూడా వెళ్ళి కూర్చునేవాడంట. వాళ్ళకి కూడా సహాయం చేసేవాడంట. అక్కడ చాలా మంది వచ్చి ఆ కిరాణా షాప్ లో వాళ్ళు సిగరెట్లు అవి కొనుక్కుంటే చాలా బాధపడేవాడంట. ఇంత కష్టపడి సంపాదిస్తున్నారే, ఆ డబ్బుని వ్యసనాలకు పాడు చేస్తున్నారు, ఏంటి ఈ ప్రపంచం అని కూడా ఆయన ఆలోచించేవాడంట. ఆయన విద్య అంటే జ్ఞాన తృష్ణ ఆయనకి ఎప్పుడు ఎంత ఉన్నా సరే ఇంకా నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకోవడం వల్ల నాకు ఈ పట్టుదల కలిగించింది ఎవరని చెప్పాడు ఆయన, నా ఉపాధ్యాయులే అని చెప్పాడు. చూసారా, అంటే ఆయన ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం, ఆయన గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఆయన యొక్క ఉపాధ్యాయులు. వాళ్ళు చెప్పినటువంటి మంచి విషయాల్ని నేను తూచా తప్పకుండా పాటించడం వల్ల, వాళ్ళు నాలో నింపిన ఉత్సాహాన్ని నేను కోల్పోకుండా నేను ముందుకు వెళ్ళడం వల్ల నేను ఈ రోజు ఈ స్థాయికి నిలిచానని ఆయన చెప్పాడు. చూడండి, ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రేరణ కనుక మీరు తీసుకుంటే, మీరు కూడా ఏదైనా విద్యార్థులు మీరు కూడా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు మీ లక్ష్యాన్ని మీరు సాధించగలరు. మీ లక్ష్యాన్ని మీరు సాధించగలరు అంటే మీలో ఆ ప్రేరణ అనేది మీకు కలగాలి. ఆ ప్రేరణ కలిగినప్పుడు తప్పనిసరిగా మీరు ఏం అనుకున్నా సరే మీకు డబ్బు అనేది ఆటంకం కాదు.
వసతులు అనేవి ఆటంకం కాదు. వసతులు ఉన్నా లేకపోయినా కూడా మీరు దాన్ని చక్కగా సాధించగలరు. కానీ కేవలం ఉండవలసింది నేను ఇది తప్పక సాధిస్తాను, నేను చెయ్యగలను అనేటటువంటి మీకు ఒక నమ్మకం ఉంటే మీరు దాన్ని తప్పనిసరిగా నిలబెట్టగలరు. ఇలాంటి గొప్ప గొప్ప వారి యొక్క జీవిత కథలు మనం చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి విషయాలను మనం పాటిస్తే, అంటే వాళ్ళు ఎలా కష్టపడ్డారనే దాన్ని మనం ఒక ప్రేరణగా తీసుకుంటే మనం కూడా తప్పనిసరిగా మన జీవితంలో ఏది కావాలనుకుంటే దాన్ని అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి ఈ ప్రేరణ పాఠ్యాంశంలోని యొక్క ప్రేరణ పాఠ్యాంశం విషయం. దీనికి సంబంధించినటువంటి గ్రామరు, వ్యాకరణాంశాలను కూడా మీరు నేర్చుకుందరు. కానీ ఇంకా ఈ పాఠ్యాంశానికి వస్తే అబ్దుల్ కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడనే ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకి ఏమీ అవసరం? కోరిక, నమ్మకం, ఆశ, ఇవి కావాలని చెప్పారు కదా. లేదా అబ్దుల్ కలాం ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఆయనకి ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్ సాహిత్యం అంటే చాలా ఇష్టపడేవాడంట. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం పడడం, ఆ సాహిత్యం పట్ల అంటే ఇంగ్లీష్ రచనల పట్ల బాగా ఆకర్షితులయ్యేవాడంట. ఆయన ఎప్పుడు పుస్తకాన్ని చదువుతుండేవాడంట. విద్యార్థులతో మాట్లాడుతూ ఉండడం, ఖాళీ సమయంలో పుస్తకాన్ని చదవడం, ఇలాంటివి ఆయన చేసేవారంట. ఆయన ఆజన్మ బ్రహ్మచారి అంటారు. ఆయన వివాహం ఏమీ చేసుకోలేదు. తన యొక్క జీవితాన్ని ఈ భారతదేశ భవిష్యత్తు కోసమే ఆయన అంకితం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం గారు. దీంట్లో ఉండేటటువంటి ప్రశ్నలు కూడా ఈ పాఠ్యాంశం యొక్క కవిపరిచయాన్ని రాయండి అనే ప్రశ్నలు వస్తాయి. లేదా అబ్దుల్ కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు, లేదా మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే విషయాన్ని మీరైతే ఎలా రాస్తారు. ఇంకా జీవితంలో మనకి కావలసినటువంటివి ఏవి ఉంటే మనం అనుకున్నది సాధిస్తాము అనేటువంటి ప్రశ్నలకు జవాబులను కూడా మీరు సొంతంగా టెక్స్ట్ బుక్ చదివి కూడా మీరు రాసేయచ్చు. దీంట్లో కొన్ని శాస్త్ర సంబంధమైన పదాలు ఉన్నాయి. వాటిని రాయమన్నప్పుడు కూడా అవి మీరు చక్కగా అండర్లైన్ చేసుకుని ఆ శాస్త్ర సంబంధమైనటువంటి పదాలను కూడా మీరు అండర్లైన్ చేసుకుని రావచ్చు. ఇంకా దీని టెక్స్ట్ బుక్ లో కొన్ని కఠిన పదాలు ఉంటాయి. ఆ కఠిన పదాలు మీరు అండర్లైన్ చేసుకున్నారనుకోండి, ఆ కఠిన పదాల కింద గీత గీసుకుని ఆ పదాలను ఒకటికి 4 సార్లు రాస్తే ఆ పదాలనేవి కూడా మీకు చక్కగా రావడం అనేది ఏ విధమైనటువంటి